వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను వేసాను సరే. టాలీవుడ్లో ఐక్యత లేదని ఇక నాకు ఛాన్సులు రావంటున్నాడు సంగీత దర్శకుడు. ఎవరు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మ్యూజిక్ అందిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతూ ఉంటాయి. ఫ్యాన్స్కి అయితే పూనకాలు వస్తూ ఉంటాయి. ఇక ఫైట్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఈ సెగ్మెంట్ ఏదైనా సరే క్లాస్ మాస్ ఆడియన్స్కు గూస్ బంప్స్ తెప్పించేటువంటిది ఒక సంగీతం మాత్రం, అంటే మ్యూజిక్ మాత్రమని కూడా మనం చెప్పుకోవచ్చు. భారతీయ సినీ ప్రపంచంలో ప్రాంతీయ భేదాలు, అవకాశాల విషయంలో వ్యత్యాసం చాలా కాలంగా ఒక చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్, కోలీవుడ్ మధ్య ఉన్నటువంటి ఈ అవకాశాలు తేడా పైన కూడా తాజాగా ఒక ప్రముఖ సంగీత దర్శకుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక హాట్ టాపిక్‌గా మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నారా? తెలుగుకు విజయాలు అందిస్తూ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఎస్ఎస్ తమన్. ముఖ్యంగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య అవకాశాలు, తేడాలపైన కూడా తమన్ తాజాగా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తమిళులకు ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉంటుందని, మాట తరచుగా వినిపిస్తూ ఉంటుందని, అదే సమయంలో తెలుగు వాళ్ళకు అలాంటి ఐక్యత లేదని కూడా విమర్శలు కూడా ఉన్నాయనేది కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యత్యాసం హీరోల విషయంలో చాలా స్పష్టంగా కనబడుతుందని, తెలుగులో 'కార్తీ సూర్య' వంటి తమిళ హీరోలు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే ఉంది. మరి తమిళనాట పెద్ద స్టార్ ఇమేజ్ లేని స్టార్ ఇమేజి లేని విజయ్ సేతుపతులు కూడా తెలుగులో మంచి వసూళ్లు రాబడుతున్నారు. కానీ అదే సమయంలో తెలుగులో సూపర్ స్టార్లు పేరొందినటువంటి మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ వంటి హీరోలకు తమిళనాడులో కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రావడం లేదనేసి కూడా చెప్పుకోవచ్చు. ఇందులో వాస్తవం కూడా ఉంది. ఈ వ్యత్యాసానికి తమిళ ప్రాంతీయ అభిమానానికి ఇది ఒక నిదర్శనమని సినీ వర్గాలు అంటున్నాయి. హీరోలకే కాదు, తమిళ సంగీత దర్శకులు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉంది. జీవి ప్రకాష్ కుమారు, అనిరుద్ధు, రవిచంద్ర వంటి కోలీవుడ్ సంగీత దర్శకులు వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే దీనిని భిన్నంగా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లకు తమిళనాడులో అదే స్థాయిలో అవకాశాలు రావడం లేదనేది కూడా ఒక్క చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇది 100% వాస్తవం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయానికి సంబంధించి తమన్ స్పందిస్తూ, అనిరుద్‌కు తెలుగులో చాలా ఈజీగా అవకాశాలు వస్తున్నాయి. కానీ మాకు మాత్రం తమిళంలో అవకాశాలు రావడం లేదు. చాలా కష్టం. కారణం తమిళ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఐక్యత, అక్కడ వాళ్ళకున్నటువంటి తమ వాళ్ళపైన ఉన్నటువంటి ప్రాముఖ్యత తమ వాళ్ళపైన ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారని. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఐక్యత అస్సలు లేదని ఆయన వ్యాఖ్యానించారు. తమని వ్యాఖ్యలు నిజమని చెప్పడానికి అనిరుద్ పారితోషికం పైన వస్తున్నటువంటి పుకార్లు ఒక ఉదాహరణగా మనం 100% చెప్పుకోవచ్చు. ఇక తమిళంలో సుమారు 4,00,00,000 వరకు తీసుకునేటువంటి అనిరుద్ తెలుగులో మాత్రం 10,00,00,000 వరకు కూడా డిమాండ్ చేస్తున్నాడని కూడా ఒక ప్రచారం అయితే ఉంది. మొత్తంగా చూస్తే తమిళ ఇండస్ట్రీలో కనిపించేటువంటి ఐక్యత, ప్రాంతీయ అభిమానం వల్ల అక్కడ టెక్నీషియన్లు, కళాకారులు బలంగా నిలబడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి తెలుగులో మాత్రం అలాంటి సమైక్యమైనటువంటి ఐక్యత లేకపోవడం వల్ల మన వాళ్ళకు నష్టం జరుగుతుందనే అభిప్రాయం బలపడుతుందని తమను వ్యాఖ్యల్లో మనకి ఈ అంశం వల్ల కూడా ఈ వ్యాఖ్యల వల్ల కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సినీ వర్గాల్లో మరోసారి పెద్ద చర్చకి దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు ఈ తమన్ వ్యాఖ్యలు. మరి 100% ఇందులో వాస్తవం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.